నకిలీ మద్యంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసే దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రజల ప్రాణాలను రక్షించాలి. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు. నకిలీ మద్యంపై పార్వతీపురం నియోజకవర్గం కేంద్రంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. పార్వతీపురం ఆర్టీసీ కోట్ల వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం నుంచి ఎక్సైజ్ చేసిన వరకు భారీ నిరసన ర్యాలీ. కల్తీ మద్యం నివారించాలని కోరుతూ మహిళలతో కలిసి ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మన్యం జిల్లా పరిధిలో 400 పైచిలుక బెల్ట్ షాపులు అనధికారంగా నిర్వహిస్తున్నారని తక్షణం వాటిపై చర్యలు తీసుకోవాలి. పరిపాలన సాగిస్తున్న విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అయితే మరి ముఖ్యంగా వేలాది కోట్లాది బాటిల్స్ ను రాష్ట్రం నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిన్నబాబు ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు ఈ రోజు కుటీరి పరిశ్రమ లాగా ఈ రోజు నకిలీ మద్యాన్ని సరఫరా చేయడం జరుగుతుంది. ఏ వైన్ షాప్ లోకి వెళ్ళినా, ఏ బెల్ట్ షాప్ లోకి వెళ్ళినా, ఏ పర్మిట్ రూమ్ లోకి పెట్టినా, ఎక్కడైనా నారావారి కుటీరి పరిశ్రమ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటీరి పరిశ్రమ అయినా ఈ నారావారి సారాన్ని విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంది అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏలూరులో కానీ, కాచవరంలో కానీ, మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతంలోనైతే వైన్ షాప్ దగ్గరే తీసుకున్న వెంటనే చచ్చిపెట్టుకునే సందర్భాలు ఉన్నాయి.